గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు గద్వాల నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయిన వారికి, గుడిసెలున్న వారికి, లబ్ధిదారులకు, అర్హులైన వారికి ప్రొసీడింగ్ పత్రాలు పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఈ ప్రాంతంలోని ప్రజలు వలసలు వెళ్లేవారు, కానీ నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుండి మీ ప్రాంతంలోకి ప్రజల అభివృద్ధి కొరకు కృషి చేయడం జరిగింది. ఈ ప్రభుత్వాలు వచ్చినా ప్రభుత్వంతో ఒప్పించి ప్రభుత్వం నుండి నిధులను తీసుకొచ్చి ఈ ప్రాంత అభివృద్ధి కొరకు శాయశక్తులా చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారంటీలో భాగంగా ఇప్పటికే 2 గ్యారంటీలను పూర్తి చేయడం జరిగింది. మహిళా ఫ్రీ 500 రూపాయల సబ్సిడీ, గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత కరెంట్, రైతులకు రైతు రుణమాఫీ, రైతు బంధు, రేషన్ కార్డులు, సన్నబియ్యం అందించడం జరిగిందన్నారు. అని అప్పుడు సర్వే చేసినప్పుడు మీరు ఆ దిశ కూడా కిరాయి ఇంట్లో ఉండి దానివల్ల కొంత ఇబ్బంది కలిగింది. ఆ ఆర్సీ సీట్లో ఉండి కిరాయిలో ఉన్నప్పుడు అది సొంతగా పరిగణించి మీకు ఎంట్రీ వేసిపోతుంది. దానివల్ల కొంత మనకి ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా లాస్ట్ ఇంతకుముందు చాలా మంది ఇందిరమ్మ ఇళ్లలో కొంత లోన్లు తీసుకోవడం జరిగింది. అవి కూడా ఎంట్రీలో ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అది కూడా మీరు చాలా మంది అందరూ కూడా డబ్బులు ఎత్తుకొని ఆ ఇల్లు కట్టకపోవడము, ఆ ఇళ్ళకి శాంక్షన్ కావడం వల్ల అవి కూడా ఎంట్రీలో పడడం లేదు. దాని కూడా బిల్స్ రావడం లేదు. దయచేసి ఎల్వన్లో ఉన్నవాళ్ళు మీకు ఆధార్ కార్డు పెడితే ఎల్వన్ తెలిసిపోతుంది. ఆధార్ కార్డు మా దగ్గర కూడా ఎల్వన్ ఉన్న వాళ్ళకి అందరూ ఇప్పించే బాధ్యత నాది. అందరూ ఎల్వన్ ఉన్న వాళ్ళకి అందరూ వస్తాయి. అదేవిధంగా గుడిసెలు ఉన్న వాళ్ళకు కూడా ఆల్మోస్ట్ మనం 700 మందిని పంపిస్తే 700 మందిని గుడిసెలు ఉన్న వాళ్ళు ఇస్తారు. మనకి గతంలో ఏ విధంగా చూస్తున్నారు, గుడిసెలున్న పేరు కూడా గుడిసెలున్న వాళ్ళ పేరు ఇస్తే కూడా ఆ ఎంక్వైరీ పోయినప్పుడు మళ్ళీ 500 పంపిస్తే 83 ఇల్లు మాత్రమే వస్తాయి. అంటే మీలో గుడిసెలు లేదని లెక్క. అంటే 500 మంది చాలా మంది మా గుడిసెలు ఉన్నదని మీరు అప్లై చేసినారు. కానీ ఆ ఎంక్వైరీ పోయినప్పుడు మీరు గుడిసెల్లో లేకపోవడము, గుడిసెల్లో లేకుండా ఇందులో ఉండడం వల్ల నాకు మీకు రాలేదు. ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు మీరు కరెక్ట్ గా ఉండి ఆ ఎంక్వైరీకి సంబంధించినట్టు అన్ని చెప్తే ఖచ్చితంగా గుడిసె ఉన్న వాళ్ళకి వస్తుంది. చాలా మంది మేము 500 మంది పేరు పంపారు. గుడిసెలు ఉన్న వాళ్ళు 23 మంది వాళ్ళకి శాంక్షన్ ఎంక్వైరీ అయినప్పుడు మీరు గుడిసెలు లేకపోవడము, మీకు నిజంగా ఇల్లు గుడిసెలు నాపేయడము, ఏదో ఒకటి కారణాలతో క్యాన్సల్ కావడం జరిగింది. మళ్ళీ మీరు అప్లై చేయండి, మళ్ళీ ఇప్పించే బాధ్యత ఉన్నది అని తెలుస్తూ మళ్ళా కొత్తగా లబ్ధిదారులకు అందరూ